విడవలూరు మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో కోవూరు నియోజకవర్గం శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాల మేరకు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 5 సంతకాలు చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. మండల ప్రజా పరిషత్ అధికారి ముందుగా లబ్ధిదారుల చేత కేక్ కట్ చేయించి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. మెగా డిఎస్సి, అన్నా క్యాంటీన్, పింఛన్ల పెంపు, నైపుణ్యతా కేంద్రాలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అనే 5 విధానాల మీద ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు ప్రజాప్రభుత్వం ఎలా ఉండబోతుందో ప్రజలకు అర్థమయ్యేలా చేస్తుందని, మరింతగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తారని తెలిపారు. కోవూరు నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల కాలంలో ఆగిపోయిన అభివృద్ధి తిరిగి ప్రశాంతమ్మ నాయకత్వంలో ప్రారంభం కాబోతోందని, అందుకు తొలి అడుగులు ప్రారంభమయ్యాయని, కోవూరు అభివృద్ధి జరిగి తీరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధికారులు, విడవలూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు, జనసేన, భాజపా నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున ప్రజాప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా ఈ కార్యక్రమం చేస్తానో ఆ కార్యక్రమం తలపెట్టారు. మా శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారి ఆదేశాల మేరకు ఈ రోజున విడవలూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఇక్కడ ఏర్పాటు కాబడినటువంటి ఏదైతే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా 5 సంతకాలు పెట్టారో ఆ సంతకాల మీద ఏర్పాటు కాబడినటువంటి సంక్షేమ పథకాలు, మెగా డిఎస్సి, హై స్కూళ్ళకు బడులకు రంగులు వేసుకుంటే విద్య రాదు, ఆ బడుల్లో ఉపాధ్యాయులుంటే ఉపాధ్యాయులు విద్య నేర్పిస్తే పిల్లలు భవితవ్యం బాగుపడుతుంది. రంగులేయడం కదా కావాల్సింది, ఉపాధ్యాయులు కావాలని గుర్తించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా చెప్పినట్టుగా 16,000 చిల్లర మెగా డిఎస్సి ఉపాధ్యాయ పోస్టుల పైన సంతకాలు పెట్టారు, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ. రెండో సంతకంగా ఏదైతే పింఛన్లు ఇస్తామని చెప్పారో 4,000 రూపాయలు చేయటం, 6,000 రూపాయలు చేయటం, 15,000 రూపాయలు చేయటం, వారి యొక్క అర్హతను బట్టి ఆ యొక్క పింఛన్ మొదటిసారిగా పెంచడం జరిగింది. గత ప్రభుత్వంలో విద్యార్థులు, యువత నైపుణ్యం లేక, స్కిల్ డెవలప్మెంట్స్ లేక, బయట రాష్ట్రాల్లో కూడా ఎట్లా మన రాష్ట్రంలో ఉద్యోగాలు దొరకకపోతే బయట రాష్ట్రాల మీద ఉద్యోగాలు తెచ్చుకోలేక ఈ రాష్ట్రంలో అల్లాడిపోయినటువంటి యువతకి దారి చూపించడం కోసంగా మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని ముందుకు తీసుకొస్తూ నైపుణ్యత ఏదైతే అవసరం ఉందో ఆ నైపుణ్యత వెంటనే మన విద్యార్థులకి, మన యువతకి అందించాలని చెప్పని ఆ కార్పొరేషన్ ఫైల్ మీద సంతకం పెట్టడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, రైతాంగం మొత్తం అల్లాడిపోయారు. మా భూములు ఏమవుతాయో తరతరాలుగా మనకు వచ్చిన ఆస్తి, పేద మధ్యతరగతి కుటుంబాలు 1 ఎకరా, 6 ఎకరాలు, 2 ఎకరాలు ఉన్న వాళ్ళు కానీ, మిగతా రైతాంగం కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన ఏమైపోతాయో మా భూములను భయపడిపోయారు. ఈ రోజున వాళ్ళందరి యొక్క భయాన్ని విముక్తి కలిగిస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ మా ముఖ్యమంత్రి వర్యులు సంతకం పెట్టారు. మన ముఖ్యమంత్రి గారు సంతకాలు పెట్టారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం తిరిగి మళ్ళీ మరో నవశకం ప్రారంభమైంది. మళ్ళీ దశ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కార్యక్రమానికి పునాదులు వేశారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారి యొక్క ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకి పునాదులు వేయబడ్డాయి. ప్రశాంతమ్మ గారి నాయకత్వంలో కోవూరు నియోజకవర్గం తిరిగి మళ్ళీ అభివృద్ధి దిశగా పయనం చేస్తూ కోరుకుంటూ అందరికీ ముఖ్యమైనటువంటి పేదవాళ్ళకి, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోనూ ఉదయాన్నే ఆ పట్టణానికి ఏదైనా పని కోసం పోతే అన్నం కోసం అల్లాడిపోతారు పేదవర్గాలు. వాళ్ళందరికీ పట్టిన అన్నం పెట్టడం కోసం ఏర్పాటు కాబడినటువంటి అన్నా క్యాంటీన్ని దుర్మార్గంగా రద్దు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఈ రోజున తిరిగి మళ్ళీ
అన్నా క్యాంటీన్ ఏర్పాటు కాబడింది. అన్నా క్యాంటీన్ వల్ల ప్రభుత్వానికి ఆదాయాలు ఉండవు, కేవలం పేదవాడి యొక్క ఆకలి తీర్చడం కోసంగా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందని ప్రజలు కోరుకున్నారో ఆ మంచి చేసే దిశగా తొలి అడుగులు వేసినటువంటి మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అభివృద్ధి కోసం తొలి అడుగులు వేసినటువంటి ప్రశాంతమ్మ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మంచి రోజులు వస్తాయని చెప్పని కోరుకుంటూ ఇడవలూరు మండల తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ కేక్ కట్ చేసుకోవడం జరిగింది. లబ్ధిదారుల ద్వారా అందరూ నమస్కారం.